హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేద్దామండి. ఇది నాట్ ఓన్లీ ఇది బ్లూటూత్ స్పీకరే కాదు, ఇందులో కంప్లీట్ ఎల్ఈడి లైటింగ్స్ కూడా ఉన్నాయండి. అంటే కంప్లీట్ ఇది పార్టీ లైట్స్ తోటి వస్తుంది. మళ్ళీ బిగ్ వైర్లెస్ సౌండ్ అని రాస్తుంది. దీని పేరు యాక్చువల్లీ మోడల్ పేరు పార్టీ స్టార్టర్ అండి. అంటే ఇది మీకు పార్టీ అట్మాస్ఫియర్ తీసుకొస్తుంది. ఇది అయాన్ అనే బ్రాండ్ది. మీరు చూడొచ్చు, ఆ ట్రాన్స్పరెంట్ కేస్లోంచి కనపడుతుంది. ఇక్కడ కలర్ ఎల్ఈడి పార్టీ లైట్స్ అని రాస్తుంది. ఇందులో లిథియం అయాన్ రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంది. మళ్ళీ మీరు కాల్స్ కూడా అటెండ్ చేయొచ్చు. ఇది బ్లూటూత్ వైర్లెస్ కనెక్టివిటీ ఉంది ఇందులో. ఇక్కడ కూడా బాక్స్కి అన్ని అవే ఫీచర్స్ ఇటు సైడ్ కూడా రాసున్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు అయాన్ పార్టీ స్టార్టర్ అని పైన రాసుంది. దాని ఫీచర్స్ అన్నీ మీకు అక్కడ సైడ్లో అన్నీ రాసున్నాయి డీటెయిల్గా. పార్టీ లైట్స్ అని రాస్తుంది. అన్ని సైడ్స్లో అదే ఉంది అన్ని మ్యాటర్. కానీ బాక్స్ ట్రాన్స్పరెంట్గా చూడడానికి బాగుందండి. పెద్దగా అంత వెయిట్ కూడా ఏం లేదు, కాంపాక్టే ఉంది సైజ్ కూడా. ఇది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది లెస్ దాన్ 1000 రూపీస్లో ఉంది. ఇది తక్కువ కాస్ట్లో మీకు ఉట్టి స్పీకరే కాకుండా ఎల్ఈడి లైటింగ్ తోటి వచ్చింది. ఇది ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి లోపల ఏముందో చూద్దాము. ఇది స్పీకర్, ఇదండి బ్లూటూత్ స్పీకర్. ఇంకా బాక్స్లో ఏం లేదు. ఒక కవర్లో కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి. మళ్ళీ మీకు స్పీకర్ సపరేట్గా ఒక ట్రేలో ఫిట్ చేసి వచ్చింది. ఇప్పుడు మనం ఈ కవర్లో ఉన్నాయి చూద్దామండి. ఈ స్పీకర్ తీసి బాగుంది చూడ్డానికి, సంథింగ్ డిఫరెంట్గా ఉంది. ఒక యూఎస్బి కేబుల్ వచ్చింది, డాక్యుమెంట్స్ వచ్చినాయి, మీకు స్పీకర్ వచ్చింది. ఇది నేను అనుకుంటా దాని యూజర్ గైడ్ను వారంటీ కార్డ్ అది ఉండొచ్చు. ఇది దాని యూజర్ మాన్యువల్ అండి. ఇది ఒకసారి యూజ్ చేసే ముందు మీరు కంప్లీట్గా ఒకసారి చదివేసుకొని యూజ్ చేసుకుంటే బెటర్. ఇది ఇందులో కంప్లీట్ దాన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది సంథింగ్ నేను అనుకుంటా వారంటీ కార్డ్ అనుకుంటా, అంతే. వారంటీ డీటెయిల్స్ అవి కండిషన్స్ ఇందులో రాసున్నాయి. ఇది ఛార్జింగ్ కోసం యూఎస్బి టు మైక్రో యూఎస్బి కేబుల్ అండి, బ్లూటూత్ స్పీకర్ ఛార్జ్ చేయడానికి. అది బ్లూటూత్ స్పీకర్ కంప్లీట్ ఇది డిఫరెంట్గా ఉందండి. రెగ్యులర్ బ్లూటూత్ స్పీకర్ల లాగా లేదు. ఇది లుక్ అంతా టోటల్లీ డిఫరెంట్ ఉంది. పైన ప్రిజమ్స్ వచ్చి మీకు మొత్తం ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా ఉంది. మళ్ళీ కంప్లీట్ సిలిండర్ షేప్లో మీకు మొత్తం స్పీకర్ ఉంది. మధ్యలో గ్రిల్ ఉంది. ఇక్కడ అయాన్ బ్రాండింగ్ ఉందండి. ఇదండి మొత్తం ప్రిజమ్. ఇది అంటే అన్ని ప్రిజమ్స్ షేప్స్లో గ్లాస్ ఫిట్ చేస్తుంది. గ్లాస్ కాదు యాక్చువల్లీ, అది ప్లాస్టికే. ఇక్కడ సైడ్ మీకు సౌండ్ రావడానికి మెటల్ గ్రిల్ ఉందండి. ఇది బాటంలో దాని స్పెక్స్ను వేరే అంత ఇన్ఫర్మేషన్ కింద రాస్తుంది, దాని డీటెయిల్స్ అన్నీ. బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉందండి. ఇవన్నీ దాని పవర్ బటన్ను, మీడియా ప్లే పాజ్ను, వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ అండి. ఇటు సైడ్ 3 బటన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి మీకు ఆఫ్, డెమో, ఆన్, అది లైట్స్ అండి, లైటింగ్ స్విచ్. ఇది ఎక్స్టర్నల్ ఆక్స్ ఇన్పుట్ కూడా ఇచ్చాడు. 3.5mm సాకెట్ ఉంది. మళ్ళీ ఇది కాల్స్ అటెండ్ చేయడానికి సపరేట్ బటన్ ఇచ్చాడు. అంటే మీకు ఏమన్నా కాల్స్ వస్తే మ్యూజిక్ ఆపి అటెండ్ చేయొచ్చు. ఇది ఛార్జింగ్కి మైక్రో యూఎస్బి పోర్ట్. దాని పక్కన మీకు బ్లూటూత్ స్టేటస్ ఇండికేటర్ ఉంది. ఇంకోటి ఎల్ఈడి ఇండికేటర్, ఛార్జింగ్ లెవెల్ ఇండికేటర్ ఉంది. అంతే అండి. ఈ బాడీ చుట్టూ కంప్లీట్గా బటన్స్ ఉన్న సాకెట్స్, ఎల్ఈడి ఇండికేటర్స్ అన్నీ మొత్తం రౌండ్గా ఇచ్చేసాడు మొత్తం బాడీకి. బాడీ కూడా గ్లాస్ ఫినిష్లో మంచి, అంటే ప్లాస్టిక్ మెటీరియల్ కూడా ఓకేనే ఉంది. ఇది అనుకుంటా నేను పవర్, అది వేరే బటన్ ఉంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. ఇది మీరు ఒక 2 seconds పట్టుకుంటే అది ఆన్ అయిపోతుంది. ఎల్ఈడీస్ ఆన్ అయిపోయినాయండి. బాగుంది ప్యాటర్న్ ఎల్ఈడీస్ది. మీరు మ్యూజిక్ పెట్టకున్నా కానీ ఉట్టి ఎల్ఈడీస్ కూడా ఆన్ చేసుకొని మీరు లైటింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ లైటింగ్స్కి ఇది చాలా యూస్ఫుల్ అండి. మీరు ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అయితే ఇంట్లో మీరు దీపావళికి కానీ, వినాయక చవితికి కానీ, ఇట్లా మండపం అలాంటివి ఉంటే మీరు ఈ లైట్స్, ఉట్టి లైట్స్ ఆన్ చేసి కూడా పెట్టుకుంటే డెకరేటివ్ ఐటమ్ లాగా, అంటే డెకరేషన్కి, లైటింగ్ ఎఫెక్ట్స్కి దానికి ఇది వాడవచ్చు. చాలా బాగుంది. లైటింగ్ బ్రైట్నెస్ కూడా చాలా ఉంది. ఇప్పుడు నేను డే టైంలో ఇంత బ్రైట్ ఉందంటే మీకు నైట్ టైంలో చాలా టూ మచ్ బ్రైట్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఫుల్ డే లైట్లో ఇలా కనపడుతుంది, అంత లైటింగ్ ఉంది, పవర్ఫుల్ లైటింగ్ ఉంది. ఇందులో ఫీచర్ ఏంటంటే మీకు మ్యూజిక్ బీట్స్ పైన లైట్స్ అవి కలర్స్ అవి ప్యాటర్న్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయండి. అంటే మ్యూజిక్ తోటి లైటింగ్ కంట్రోల్ అవుతుంది. మీరు లైట్స్ వద్దనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు, ఓన్లీ మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఓన్లీ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు, ఓన్లీ మ్యూజిక్ ఆన్ చేసుకోవచ్చు, లైట్స్ విత్ మ్యూజిక్ కూడా ఆన్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. కాబట్టి యూనివర్సల్గా పనికొస్తుంది. మీకు
ఈవెన్ ఉట్టి లైటింగ్ కోసం కూడా వాడచ్చు, లేకపోతే ఉట్టి మ్యూజిక్ వినడానికి కూడా వాడచ్చు. ఇది పేరింగ్ ప్రాసెస్ కూడా అంత కష్టం ఏం లేదండి. జస్ట్ మీరు పవర్ ఆన్ చేసేసి మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని డివైస్ తోటి పేర్ చేసేసుకుంటే సరిపోతుంది. లైటింగ్ బాగుంది, మీరు చూడొచ్చు ఇక్కడ దాని కలర్స్ ప్యాటర్న్ అదంతా బాగుంది. ఇప్పుడు నేను ఫోన్లో కనెక్ట్ చేసి చూపిస్తాను. అదేం లేదు, మీరు సింపుల్గా బ్లూటూత్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని అందులో మీకు పార్టీ స్టార్టర్ అని మీకు అందులో డివైసెస్లో మీకు లిస్ట్లో వచ్చేస్తే మీరు జస్ట్ అది కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. పేరింగ్ కూడా ఫాస్టే ఉంది, అంత టైం ఏం తీసుకోలేదు, ఫాస్ట్గానే పేర్ అయిపోయింది. నేను యాక్చువల్లీ ఇది కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని జనరల్గా ఎప్పుడు మూవీ సాంగ్స్ అవి ప్లే చేయనండి. వేరే కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది కదా, అదే ప్లే చేస్తుంటాను. మీరు ఇప్పుడు మ్యూజిక్ క్వాలిటీ చెక్ చేయొచ్చు. ఇందులో అవుట్పుట్ వచ్చేసి 3 వాట్ అండి. ఒకటి సింగిల్ స్పీకర్ ఫుల్ రేంజ్ 3 వాట్ స్పీకర్ ఉంది. మళ్ళీ ఒక ప్యాసివ్ రేడియేటర్ ఉంది, బేస్ రేడియేటర్. ప్యాసివ్ బేస్ రేడియేటర్ అంటే అది యాక్చువల్లీ సబ్ ఊఫర్ కాదండి, దానికి ఏం కనెక్షన్స్ ఉండవు. టిక్ స్పీకర్ డయాఫ్రామ్ లాగా ఉండేసి వేరే మన ఫుల్ రేంజ్ స్పీకర్ నుంచి వచ్చే బేస్ సిగ్నల్ని జస్ట్ బూస్ట్ చేసి మీకు బేస్ ఎక్కువ అయ్యేలాగా వినిపిస్తుంది. బాగుందండి, ఆడియో క్వాలిటీ కూడా ఓకే ఉంది. మీకు ఇది నేను రూమ్లో మొత్తం లైట్స్ ఆఫ్ చేసి డార్క్లో మీకు డెమో చూపిస్తాను. మీకు క్లియర్గా దాని లైటింగ్ ఎట్లా ఉంది, దాని మ్యూజిక్ క్వాలిటీ, స్పీకర్ అవుట్పుట్ కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇది మీరు ఒక 1.5 మినిట్ వినండి, ఎందుకంటే లాస్ట్ టైం నేను మ్యూజిక్ పెట్టి అందులో మాట్లాడితే మాకు మ్యూజిక్ గురించి ఏం అర్థం కాలేదు. మీరు మాట్లాడకుండా అట్లీస్ట్ 1 మినిట్ అన్న మ్యూజిక్ ప్లే చేస్తే స్పీకర్ క్వాలిటీ అర్థమవుతుందని చెప్పారు. అందుకే నేను ఏం మాట్లాడకుండా మీకు జస్ట్ మ్యూజిక్ వినిపిస్తాను, మీరు డెమో చూసేసుకోండి. ఇప్పుడు ఆడియో క్వాలిటీ గురించి చెప్తానండి. ఇందులో మిడ్ ట్రెబుల్ ఓకేనే ఉందండి, అంత అంటే తక్కువ ప్రైస్ స్పీకర్ కాబట్టి అంత సూపర్బ్ ఏం లేదు, యావరేజ్గానే ఉంది, పర్వాలేదు. అంటే 1000 రూపీస్ లోపు దానికి మీకు స్పీకర్ క్వాలిటీ ఓకేనే ఉంది. బేస్ కూడా అంత పంచి ఏం లేదు, కానీ కాకపోతే ఒక చిన్న రూమ్కి ఒక 5-6 పార్టీ చేసుకోవడానికి సౌండ్ అవుట్పుట్ సరిపోతుంది. ఇంకోటి లైట్స్ బాగున్నాయండి. ఇది యాక్చువల్లీ దీని థీమ్ లైటింగ్ థీమ్ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ లైటింగ్ మీద చూపించారు. స్పీకర్ క్వాలిటీ యావరేజ్ ఉంది, లైట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన అయాన్ బ్లూటూత్ స్పీకర్. ఇది బ్లూటూత్ స్పీకరే కాకుండా ఇందులో మంచి ఎల్ఈడి కలర్ఫుల్ లైటింగ్ ఎఫెక్ట్స్ తోటి ఉన్నాయి. ఇది మీకు డీజే లైటింగ్ లాంటి ఎఫెక్ట్స్ మీరు ఇంట్లో తెచ్చుకోవచ్చు తక్కువ కాస్ట్లో. 1000 రూపీస్ లోపే ఉంది ఇది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేసాను, మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అవుట్పుట్ కూడా ఆడియో అవుట్పుట్ కూడా 3 వాట్స్ ఉంది. ఆడియో క్వాలిటీ కూడా యావరేజ్గా ఉంది, అంత అంటే ఓకేనే ఉంది. మళ్ళీ ఇది లైటింగ్ మాత్రం సూపర్బ్ ఉందండి. మీకు అన్ని ఒకేషన్స్లో ఫెస్టివల్స్కి కానీ పార్టీస్కి కానీ అన్నిట్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. ఇది కంటిన్యూస్గా మీరు 70% వాల్యూమ్ పెట్టి ప్లే చేస్తే అరౌండ్ 7 అవర్స్ ఈజీగా వస్తుందండి ఇది బ్యాటరీ బ్యాకప్. మళ్ళీ ఛార్జింగ్ కూడా 0 to 100 ఛార్జ్ అవ్వడానికి 1.5 అవరే టైం తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ను బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా ఓకేనే ఉంది. సరే అండి, మరి ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ని మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.